హలో మా ఎలా ఉన్నారు? నేను మా మామ టౌన్కి అయితే వచ్చాం, కొంచెం పని ఉందని. ఇంకా ఆ టౌన్లో పని చూసుకొని రిటర్న్ వెళ్తుంటే మా మామ చికెన్ తీసుకెళ్దామని చెప్పాడు. ఇంకా నేరుగా చికెన్ షాప్కి అయితే వచ్చేసాము. మా మామ 2 కిలోలు చికెన్ తీసుకోరంటే నేను మా మామ కోడిగా తీసుకుందాము, మనకు కలిసి వస్తుంది, తక్కువ రేట్ అని చెప్పి కోడి అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా అలా ఇంటికి రావడం నువ్వే కదా కోడి నువ్వు కట్ చేసి క్లీన్ చేశానని మా మామ. మీరేమనుకుంటే మిమ్మల్ని విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఇంకా అలా నేను ఏం చేయలేక సాయంత్రం వస్తా అని చెప్పి నేను మా అత్త బొచ్చు పీకి నీట్ క్లీన్ చేసాను కోడిని అయితే. ఇంకా అలా బాగా బొచ్చు పీకిన కోడిని నీట్గా మంటలు అయితే కాల్చేశాను. ఇంకా అలా కాల్చిన కోడిని మంగళకరంగా పసుపుతో అయితే స్నానం చేయించాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇంకా అలా కాల్చిన కోడిని మంగళకరంగా పసుపుతో అయితే స్నానం చేయించాను. ఇంకా కోడిని కట్ చేయడం అయితే మొదలు పెట్టేస్తాను. ఇంకా అలా కోడి కట్ చేస్తుంటే మా చెల్లి వీడియో తీస్తూ చికెన్ షాప్ పడుకొని నువ్వే బాగా కట్ చేస్తున్నావురా, నువ్వు జాబ్ మానేసి చికెన్ షాప్ పెట్టుకుంటావు చూడని ఎక్కిరిస్తాంది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సర్లే ఎన్నాను అనుకుంటామని చెప్పి కోన్ అయితే మొత్తం కట్ చేసాను మాకు కావాల్సిన విధంగా. మొత్తం అయితే 1/2 అవర్ అయితే పట్టింది కోన్ కట్ చేయడానికి. ఇంకా అలా కోన్ అయితే కట్ చేసాను. అలా చికెన్ కట్ చేసాక తుండి అయితే క్లీన్ చేసి చికెన్స్ మా ఇంట్లో ఇచ్చేసాను. ఇంకా నేను అలా స్నానం చేసి వచ్చేటప్పటికి మా అమ్మ అయితే చికెన్ ఫ్రై అయితే కాస్త చేసి పెట్టింది. ఇంకా అలా వేడి వేడి అన్నంలో పప్పు ఈ చికెన్ ఫ్రై తింటుంటే జంపర్ మే బంపర్. ఇంకా అలా ఒక పట్టు అయితే పట్టేస్తా ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం.